కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నా అనుభవాలు, జ్ఞాపకాలు వింటూ నన్ను ప్రోత్సహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ కూడా ధన్యవాదాలు. కాలేజీలో వర్క్ లోడు, ఇంట్లో బాధ్యతలు నడుమ జీవితం కొనసాగుతోంది. కళాశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది, చాలా బాగుండేది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూల ఉన్నా కూడా అందరిలోనూ ఒక సామరస్యం ఉండేది. నాతో పాటే చేరినటువంటి షీలా డేవిడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్. తను లెక్చరర్స్కి పిల్లలకి ఎట్లానూ పేర్లు పెడతారు, పిల్లలు మాకు పేర్లు పెడతారు, కానీ షీలా లెక్చరర్స్కి కూడా పేర్లు పెట్టేది. అవి ఎంతగా అంటే ఇప్పటికీ చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేస్తాయి, మర్చిపోలేనటువంటివి. ఉదాహరణకి పరుగుల రాణి అనే గేమ్స్ మేడంకి, జారుడు బండ అని ఒక లెక్చరర్కి, ఆవిడనే మళ్ళా జారేశ్వరి అని కూడా అనేది. ఆ జారేశ్వరి తప్పమ్మా ఆ మాట అన్నా కూడా కాదు, తప్పించుకునేటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 అని చెప్పి జారేశ్వరి అనేది. ఇట్లా ఒక కామర్స్ లెక్చరర్ ఉండేవారు. ఆయన అసలు పేరేంటి అనేది మేమందరం మర్చిపోయినాం. కోట్ వేసుకొని వచ్చేవాళ్ళు కాలేజీకి, అందుకని ఆయన్ని కోటేశ్వరరావు అని. అసలు పేరు సత్యనారాయణ గారు. జువాలజీ లెక్చరర్ ఒక ఆవిడ, అచ్చు సినిమా యాక్ట్రెస్ విద్యాసిన్హా లాగా ఉండేది. అసలు ఆవిడని ఉమా అని ఎప్పుడు అనలా, విద్యాసిన్హా అని. ఇంకొక బాటనీ లెక్చరరు కళ్ళు నీలంగా ఉండేవి, అందుకని నాగిని అనేది. కేవలం అనడమే కాకుండా ఆవిడ వస్తుంటే సైగ కూడా పాముని చూపిస్తూ సైగ చేసేది. ఇట్లాంటివన్నీ కూడా చాలా హాయిగా తమాషాగా నవ్వుకోవడానికి బాగుండేవి, చాలా ఆహ్లాదంగా ఉండేది. పైగా అమూల్ బేబీ అని ఒక లెక్చరర్కి పేరు. మా కార్నర్ నుంచి హిందీ లెక్చరర్ సరస్వతి గారు, ఇంకో కార్నర్ నుంచి సుందరి మేడం, మరొక కార్నర్ నుంచి షీలా, మధ్యలో నుంచి గిరిజా సత్యం. వీళ్ళందరూ పాటలతో మాటలతో భలే కాలక్షేపం చాలా బాగా అయ్యేది. ఇంకా సుచిత మేడము, కామేశ్వరి మేడం వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అయితే చాలా ఆసక్తికరంగా ఉండేది. ఆవిడ ఇంగ్లీష్ లెక్చరరు సుచిత మేడం, కానీ సంస్కృత పదాలు ఎక్కువగా వాడేది. అట్లా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మా మధ్యలో, మా స్టాఫ్ రూమ్లో ఉండేది. ముందు మేము ఒక 6 ఒక గ్రూప్గా ఉన్నా, అందులో 3 నేను, సీతా మేడం, కామేశ్వరి మేడం మరీ దగ్గర. అందులోనూ సీతా మేడము, కామేశ్వరి మేడం జంట ఒక రకంగాను, వాళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ మధ్య స్నేహం చాలా గాఢమైంది. నాకు కామేశ్వరి మేడంతో అనుబంధం చాలా ఎక్కువ. ఆవిడంటే నాకు ఆరాధనని చెప్తూనే ఉన్నాను మీకు. ఇట్లా ఒక సన్నిహిత సంబంధాల నడుమ కళాశాల వాతావరణం చాలా బాగుండేది. ఇన్విజిలేషన్స్ పరీక్షలకి వేసేవాళ్ళు. మనకి మార్చి, సెప్టెంబర్ పరీక్షలు ఉంటాయి కదా. ఇప్పుడైతే సంవత్సరానికి ఒకసారే, కానీ అప్పుడు మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ ఉండేది. ఉందిలే సెప్టెంబరు మార్చికైనా అని సిరివెన్నెల పాట కూడా ఉంది కదా మనకి. ఆ ఇన్విజిలేషన్స్ వేసినప్పుడు తప్పించుకునేందుకు చూసేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అది నాకు మొదట్లో తెలియలేదు. మా ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి గారు పిలిచి, నువ్వు సబ్స్టిట్యూషన్కి ఒప్పుకోకు, అందరికీను అత్యవసరమైన వాళ్ళు అడిగితేనే సరే అనాలి, కానీ తప్పించుకుందామని చూసే వాళ్ళకి ఒప్పుకోకన్నారు. అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. షీలా చెప్తూ ఉండేది, అట్లా ఎవరైనా వేరే కాలేజీ నుంచి మా కాలేజీకి పరీక్ష రాయడానికి వస్తే అందులో బ్లైండ్ స్టూడెంట్స్ ఉంటే నేను స్క్రైబ్ కూడా రాసేదాన్ని. నాకు అదొక ఇష్టం. ఒకసారి కళాశాల తరఫున ఎక్స్కర్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పట్లాగా అంత అభివృద్ధి లేదు. విద్యానగర్ అంటే కాస్త మూలగా ఉన్న ప్రాంతం, చీకటిగా ఉండే ప్రాంతం, బస్సులు ఎక్కువగా ఉండేవి కావు.
అట్లాంటప్పుడు ఎక్స్కర్షన్ నుంచి వచ్చాక కొంచెం చీకటి పడింది. దూరంగా ఉన్నవాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు కాలేజీ హాస్టల్‌లో ఉండొచ్చు, లేదా లైబ్రరీలో ఉండొచ్చు అని ప్రిన్సిపల్ చెప్తే, నేనట్లా హాస్టల్‌లో ఉన్నాను. మర్నాడు హోలీ పండగ. స్టూడెంట్స్ హాస్టల్‌లో ఉన్నారు. వార్డెన్ స్వరాజ్యలక్ష్మి గారే ప్రిన్సిపల్. తన కుటుంబంతో సహా ఉండేవారు. హోలీ పండగకి పిల్లలని ఆట పట్టించడానికి, వాళ్ళ మీద రంగులు పోయడానికి అది యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నది మా కాలేజీ. అందుకని యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా గేటులు దాటి అక్కడ గార్డులున్నా సరే అధిగమించి ముందుకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తే మా స్వరాజ్యలక్ష్మి గారు ముందుకు వెళ్ళి వాళ్ళని ఆపి బతిమలాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ఒక్క స్టూడెంట్ని కూడా బయటికి రానీయకుండా చాలా కాపలా కాసి మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని ఎంత బాగా అందరినీ ఒక అదుపులో పెట్టారో నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక కాపలా, ఒక భరోసా, అంత జాగ్రత్తగా ఆవిడ వార్డెన్ డ్యూటీ చేసేవారు. ప్రిన్సిపల్గా కాకుండా విద్యార్థులందరినీ తన పిల్లలుగానే పరిగణించడం, చాలా బాగా చూసుకోవడం. వాళ్ళ పిల్లలు కూడా మా స్టూడెంట్సే, మా కాలేజీ స్టూడెంట్సే. నేను హాస్టల్ కమిటీలో ఉండేదాన్ని. అందుకని నేను కొంచెం ఎక్కువగా హాస్టల్తో పరిచయం ఉండేది. అట్లాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కమిటీ అని ఒకటి ఉండేది. దాంట్లో కూడా నన్ను మెంబర్గా చేశారు. దానివల్ల ఇతర కాలేజీలకి మా విద్యార్థులను పంపించడం, విద్యార్థినులని, ఇతర కళాశాలల నుంచి విద్యార్థులు రావడం, అధ్యాపకులతో సమన్వయం, అట్లా మిగతా కాలేజీల లెక్చరర్స్తో నాకు కాస్త పరిచయాలు ఏర్పడడం, మా పిల్లల్ని తీసుకువెళ్ళడం, ఇవన్నీ ఉండేవి. నేను చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించేదాన్ని. నన్ను ఎన్ఎస్ఎస్లో కూడా సహాయకురాలిగా వేసేవారు. ఇట్లాంటివన్నీ బాగా అలవాటు ఉండేవి. ఇంట్లో కాస్త వెసులుబాటు ఉండేది కాబట్టి నాకు ఇవన్నీ కూడా నేను చాలా ఇష్టంగానే స్వీకరించాను. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా బతకలేక బడిపంతులు అంటారు కదా, అది మరీ అంత ఖచ్చితంగా చెప్పలేం. కానీ జీతాలు ఎక్కువే, కానీ సమంగా వచ్చేవి కావు. ఇప్పుడు పెన్షన్ ఫస్ట్ అయ్యే వాళ్ళకి వస్తుంది, కానీ ఆ రోజుల్లో 3 నెలలకోసారి జీతాలు విడుదల చేయడం గవర్నమెంట్. ఈ లోపల 3 నెలలు ఇబ్బందే. అందరూ కలిసి స్టాఫ్ ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని మేనేజ్మెంట్కి కొంత అమౌంట్ అడ్వాన్స్గా ఇవ్వమని అడగడం, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి కొంత ఇచ్చి మళ్ళీ ఆ గ్రాంట్ వచ్చినప్పుడు వాళ్ళు రికవర్ చేసుకోవడం, ఇట్లా ఉండేవి. అందుకని ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఆ ఒడిదుడుకలు ఉండేవి. ఇంట్లో నేను చెప్పాను కదా, నేను నాతో పాటు పెళ్ళైనటువంటి మా డాక్టర్ తోడికోడలు ఇద్దరం కడుపుతూ ఉన్నాం. మా ఇద్దరికి అంటే 2-3 నెలల తేడా. మా ఇద్దరికి కూడా మా చిన్న ఆడబడుచు సుగుణ గారు చీరలు పెట్టారు మాకు. అది నాకు బాగా గుర్తు. తర్వాత మాకు 3 వీధుల అవతల మా అత్తగారికి క్రిస్టియానిటీ అంటే అభిరుచి, ఆసక్తి, అవసరానికి సహాయం చేసి మాట, ఇట్లాంటివన్నీ చేసినటువంటి సూరయ్య తాత గారి కుటుంబం. భగవాన్ దాస్, సుందర్ అనేటువంటి పిల్లలు, పుష్ప, స్వర్ణ, కర్ణ అని మాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కర్ణక్కను సుందర్ వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు. మా పెళ్ళప్పుడు ఇక్కడ లేరు. వాళ్ళు వచ్చినప్పుడు మా అత్తగారు నన్ను బాగా ఎంతో చక్కగా పరిచయం చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. ఆ ఆప్యాయత అంతా కూడా నాకు బాగా గుర్తుంది. వారాంతం వచ్చిందంటే మేము రాజేంద్ర నగర్ వెళ్ళడం. మేము ఇద్దరం స్కూటర్ మీద వెళ్ళకండి, అమ్మాయికి నెలలు వస్తున్నాయి, ఎక్కువ స్ట్రెయిన్ చేయకు అని చెప్పి మా అత్తగారు చెప్పేవాళ్ళు. కానీ మాకు చాలా అలవాటు, అట్లా వెళ్ళేవాళ్ళం. అందుకని అక్కడ మా రాజేంద్ర నగర్ బావగారు తోడికోడలు, వాళ్ళ పిల్లలు నవీన్, అశ్విన్, మాధవి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈ తర్వాత కూడా
మా సాన్నిహిత్యం చాలా బాగుండేది. అట్లాగే మా అత్తగారి వైపు బంధువులు కూడా ఇంటికి రావడం, పోవడం ఉండేది. నన్ను ఈయన మేనమామ భార్య, నాకు పెద్దమ్మ వరుస అవుతుంది కదా! సత్యమ్మ పెద్దమ్మ. ఆవిడ నన్ను గాజులేసుకో, పెళ్ళైన వాళ్ళు మట్టి గాజులేసుకుంటే బావుంటుంది, వేసుకోవాలి అని చెప్పేవారు. నాకు గాజులు వేసుకోవడం, తలలో పూలు పెట్టుకోవడం అట్లాంటివి పిల్లలను డిస్ట్రాక్ట్ అవుతారనేటువంటి ఒక ఆలోచనతో నేను వేసుకునేదాన్ని కాదు. గలగలలాడుతూ ఉంటే నాకు తోచదు. మా షీలాకి పూలు లేకపోతే తోచదు. నాకు మా స్టూడెంట్స్ అక్కడ కాలేజీ గేటు దగ్గర ఉండి ఇచ్చిన పూలన్నీ షీలా జడలోనే ఉండేవి. అట్లా అవి కొన్ని జ్ఞాపకాలు ఆ విధంగా ఉండేవి. మా అక్కయ్య నాకు సీమంతం చేసింది. 9వ నెల వచ్చిందని. అప్పటికి ఇంకా పక్కింట్లోనే ఉన్నారు. మా వాళ్ళంతా కూడా, మా బంధువులందరూ కూడా వచ్చారు. అదే రోజు మా తమ్ముడు వాచస్పతి ఫ్రెండ్ సుబ్బారావు అమలాపురం నుంచి వస్తూ పనస పండ్లు తెచ్చాడు. నాకు చాలా ఇష్టం పనసపండు. చాలా వేడి చేస్తుంది తినకని చెప్పి మా అక్కయ్య అంటూ ఉన్నా కూడా నేను ఆ పనసపండు తిన్నాను. మర్నాడే నాకు నొప్పులు రావడం మొదలైంది. ఆ రోజుల్లో టీవీ మా ఇంట్లో ఉండేది కదా! వెనక వైపు టీవీ పెడితే శని, ఆదివారాలు సినిమాలు వచ్చేవి. ఆ రోజు రామరాజ్యం అనే సినిమా వస్తోంది టీవీలో. అందరూ అక్కడ గుంపు కూడి సినిమా చూస్తున్నారు. కొంతమంది చాపల మీద, కుర్చీల మీద అట్లా కూర్చొని. నాకు నెమ్మదిగా నొప్పులు రావడం మొదలైతే ఇద్దరమే, నేను మా వారు డంగోరియా హాస్పిటల్కి ఆయన తీసుకెళ్ళడం, స్కూటర్ మీదే వెళ్ళిపోయినాను. వాళ్ళు అడ్మిట్ చేసుకోవడం, ఇంటికొచ్చి చెప్పిన తర్వాత మా అక్కయ్య రావడం, ఆ నొప్పులు వచ్చే సమయానికి అక్కయ్య నాతో పాటు ఉండడం. నాకొక ఆలోచన ఏంటంటే, అంతకుముందు చూశాను నర్సులు కాస్త ఎవరైనా పేషెంట్స్ గొడవ చేస్తుంటే, అరుస్తుంటే కాస్త చికాకు పడేవాళ్ళు. వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడకండి, ఎక్కువ అరవకండి అని అరుస్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అందుకని నేను అరవకుండా ఉండాలి అన్న తాపత్రయంతో ఆ నొప్పుల్ని నేను చాలా ఓర్చుకున్నాను. నాతో పాటే లేబర్ రూమ్‌లో ఉన్న ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి చాలా గొడవ చేస్తుంటే మా అక్కయ్య ఆ అమ్మాయికి అటెండ్ అయింది. నా దగ్గర కాంతమ్మ అని ఒక నర్సు. ఆవిడ ఎంత ఓదార్పునిచ్చిందో, ఎంత సాంత్వన వచనాలు ఎన్ని రకాలుగా చెప్తూ, నొప్పులని ఏ విధంగా భరించాలో చెప్తూ నాకు ఊరటనిచ్చింది. అట్లాగే డెలివరీ అయింది. మగపిల్లాడు పుట్టాడు. ఇంటిల్లిపాతికి సంతోషమే. అందులోనూ పనసపండు తిన్నాక పుట్టాడేమో, పనసపండు లాంటి పిల్లాడు పుట్టాడని మా అక్కయ్య తెగ మురిసిపోయింది. మా బంధువులు అందరూ కూడా చాలా ఆరోగ్యవంతమైన, అది నార్మల్ డెలివరీయే. పిల్లవాడిని చూసి అందరూ చాలా ముచ్చటపడ్డారు, మురిసిపోయారు. నార్మల్ డెలివరీనే కాబట్టి 3వ రోజుకే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. పక్కింట్లో అప్పటికి అక్కయ్య వాళ్ళు గోల్కొండ వెళ్ళడం, చెల్లెలు, తమ్ముడు వాళ్ళు ఉండడం, నేను అక్కడికి వెళ్ళడం, మా అత్తగారు వచ్చి నా యోగక్షేమాలు విచారించడం, ఇవన్నీ. ఇంకా మా తోడికోడలికి పురుడు రాకపోవడంతో మా అబ్బాయిని తను ఎత్తుకొని తీసుకెళ్ళేది. మా బావగారికి, అంటే ఇన్స్పెక్టర్ బావగారికి మా అబ్బాయి అంటే చాలా మక్కువ ఏర్పడి మాటిమాటికి తీసుకెళ్ళడం అక్కడికి. అది ఎక్కడ కింద పడేస్తారో అన్న ఆలోచన మా అక్కయ్య అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి ఉన్నప్పుడు చెప్తూ ఉండేది. తనకి అదొక అనుబంధం ఏర్పడింది వాళ్ళతో. చాలా చక్కగా, ఆరోగ్యవంతంగా. అప్పుడే మా తమ్ముడి ఫ్రెండ్ అప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు. ఆ పిల్లవాడి చేతిలో కెమెరా ఉంటే వచ్చి రోజులు అప్పుడే ఫోటోలు తీయడం. మా అత్తగారికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆ ఫోటో తీసాం. అది తర్వాత 3వ నెలలో బయటికి వెళ్ళి స్టూడియోలో ఫోటో తీసుకోవడం. కాన్పు కాకముందర నాకు ఒక కోరిక ఉండేది, స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకోవాలి ఇద్దరం అని. ఈయనకి ఇష్టం ఉండేది కాదు. కానీ
పిల్లవాడు పుట్టే ముందర నన్ను తీసుకెళ్లారు. స్టూడియోలో ఫోటో తీసుకున్నాం. మామూలుగా ఆడవాళ్ళకి తెలిసిందే కాన్పు అంటే పునర్జన్మని. నాకు చాలా సంతోషంగా, పిల్లవాడిని చూస్తే అన్నీ మర్చిపోతాం కదా, అన్ని బాధలు, బాధ్యత ఇట్లా గడిచింది. మిగతా విశేషాలు తర్వాత ఎపిసోడ్లో వివరిస్తాను. విన్నందుకు ధన్యవాదాలు.